శ్రీమాత్రే నమః. మార్చ్ 2026 మిథున రాశి వారికి ఈ నెల ఎలా ఉంది, రాశి ఫలితాలన్నీ కూడా మనం చూసుకోబోతున్నాం. మార్చ్ గ్రహస్థితి ముందు ఫస్ట్ చూద్దాం. గురు భగవానుడు 12వ స్థానంలో వ్యయం విదేశీయ ఆత్మచింతన మీద ఉన్నారు. శని భగవానుడు 10వ స్థానంలో ఉద్యోగం కీర్తి. రాహు భగవానుడు 9వ స్థానం భాగ్యం గురుకృపలో కూర్చున్నారు. కేతు 3వ స్థానంలో ధైర్యం సోదరులతో ఉన్నారు. కుజుడు 1వ స్థానంలో జన్మరాశి కోపం శక్తి పెరుగుతుంది, జాగ్రత్త. సూర్యుడు మరియు బుధుడు 10 మరియు 11వ స్థానంలో ఉన్నారు, స్థానం మార్పు అయ్యే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడు 9వ స్థానంలో ఉన్నారు. ఈ నెల మీకు 2 దారులు కనిపిస్తున్నాయి. ఒకటి తొందరపాటు, మరొకటి జ్ఞానం. మీరు ఎంచుకునే దారి మీ భవిష్యత్తును నిర్ణయం చేస్తుంది. ఇప్పుడు మనం ఈ నెల వ్యాపారస్తులకి ఎలా ఉంది, ఫస్ట్ మనం వ్యాపారస్తులకి చూసుకుంటే మొదట 15 రోజులు చాలా స్లోగా ఉంటుందని కూడా చెప్పచ్చు. తర్వాత అమావాస్య తర్వాత వేగంగా ఉంటుంది, భాగస్వామితో స్పష్టత ఉంటుంది. ఈ ఇండస్ట్రీస్ వాళ్ళకి కార్మికులతో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త పడండి. యంత్ర సమస్యలు తాత్కాలికంగా ఉన్నా కూడా ఈ పవర్ ఫ్లక్సేషన్ కూడా ఉంటుంది, జాగ్రత్త పడాలి. తర్వాత ఉద్యోగస్తులకి తీసుకుంటే ప్రైవేట్ ఉద్యోగస్తులకి రాహు 9వ స్థానంలో ఉండడం వల్ల విదేశీ అవకాశాలు. మార్చి 18 తర్వాత మంచి ఆఫర్ వస్తుంది, జాబ్ ఆఫర్స్ చాలా వస్తున్నాయి. పేషెన్స్ అండ్ డిసిప్లిన్ ఉంటే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు పేషెన్స్ని లూజ్ అయ్యారంటే మీరు రాజీనామా చేయాల్సి వస్తుంటుంది, మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా గవర్నమెంట్ సెక్టార్లకు వచ్చేటప్పటికీ శని 10వ స్థానంలో భారీ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పదోన్నతి ఆలస్యం కానీ ఖచ్చితంగా వస్తుంది మే జూన్ తర్వాత. పై అధికారులతో వాదనలు వద్దు, గాసిప్స్ మాట్లాడకండి ఉద్యోగం చేసే చోట, ఇది ఒకటి చూసుకోవాలి. ఇంకా రియల్ ఎస్టేట్ చేసేవాడికి ఇంకా విదేశీ డీల్, ఇంటర్నేషనల్ డీల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఏప్రిల్ తర్వాత. ఇప్పుడు ఈ నెల అన్ని తయారు చేసుకుని చూపించడం, మాట్లాడడం అవన్నీ చేయండి. పాత ఆస్తి ఒకటి వివాదం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్ రిస్క్ తీసుకుంటే లాభం ఉంది. ఈ నెల మీరు రిస్క్ కూడా తీసుకోవచ్చు, అవకాశాలు ఉన్నాయి, లాభం తీసుకోవచ్చు. కానీ మార్చి 11, 14 జాగ్రత్త. డైలీ ట్రేడింగ్ ఇంట్రాడే మాత్రం చేయకండి, లాంగ్ టర్మ్లో చేయండి. ఇంకా గురు 12వ స్థానంలో ఉండడం వల్ల ఖర్చు ఎక్కువ ఉంటుంది. విదేశీ ప్రయాణాలు కూడా ఎక్కువ వస్తాయి, దానివల్ల కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. కానీ శని 10వ స్థానంలో ఉండడం వల్ల స్థిరమైనటువంటి ఆదాయం ఉంటుంది. ఆదాయానికి లోటు ఉండదు, ఖర్చు పెట్టినా ఆదాయానికి లోటు ఉండదు. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోవాలి, జూలై ఖర్చులు తగ్గించుకోవాలి. కాస్త యాక్టివిటీస్లో ఈ అలవాట్లలో కూడా కొంచెం ఇబ్బంది పడకుండా జాగ్రత్త పడండి. ఇంకా అప్పులు ఇవ్వకండి. ఇంకా కుటుంబ సభ్యుల దగ్గర కుజుడు జన్మరాశిలో ఉండడంలో కోపం పెరుగుతుంది, మాటల వల్ల సమస్యలు పెరుగుతుంది. చివరిలో కూర్చొని మాట్లాడుకొని కాంప్రమైజ్ అవ్వండి. ఇంకా ప్రేమ వల్ల రాహు ప్రభావం, దూర ప్రేమలు బలపడతాయి. ఒక రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. ప్రేమికుల మధ్య రహస్యాలు ఉండకూడదు. కుటుంబ సభ్యులు, తండ్రి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇంట్లో ఆధ్యాత్మిక వాతావరణం పెరిగే అవకాశం ఉన్నాయి. పూజలు, హోమాదులు, కార్యక్రమాలు, గృహప్రవేశాలు, ఇవన్నీ అవకాశాలు చాలా ఉన్నాయి. ఇంకా సోదరుల మధ్య సోదర సోదరి మీకు సహాయం చేస్తారు. మీరు ఇల్లు కట్టుకున్నా, మీరు వ్యాపారం చేసినా, మీ ఇంట్లో వివాహమైనా వాళ్ళు మీకు ఆర్థికంగాను సామాజికంగాను సహాయపడే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇంకా వ్యవసాయదారులకి వర్షం ఆలస్యంగా రావడం వల్ల కొత్త పంట ప్రయోగం మంచిది. పశువుల వైద్య ఖర్చు పెరుగుతుంది. ఇంకా కోర్టు వ్యవహారాలు ఉన్నాయి చూసారా, కేసు స్లోగా నత్తనడగ్గా ఉంటుంది. అవసరమైతే మనం మార్చుకుందామా, వేరే కోర్టుకు మార్చుకుందామా, లేదా కాంప్రమైజ్కి వెళ్తామా, ఇన్ని డిస్కషన్స్ వస్తాయి. మార్చి 22 తర్వాత అనుకూల పరిణామాలు కోర్టు ద్వారా వస్తుంది, మధ్యవర్తిత్వం వద్దు. ఇంకా విద్యార్థులకి తీసుకుంటే రోజు 20 నిమిషాల ధ్యానం చేయండి. ఐటీ మీడియా రంగంలో బాగా స్ట్రెస్ ఉంది, జాగ్రత్త పడండి. విదేశీ విద్య యోగా బలంగా ఉంటుంది. పోటీ పరీక్షలో చాలా కఠినంగా చదివించాలి. ఇంకా ఈ సివిల్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ చదువు చదవండి. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి, ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకి ఇవన్నీ కూడా మంచి పరీక్షా సమయం, గట్టిగా చదవాలి. విద్యార్థులు మీరు చదివితేనే భావి భారతానికి మీరు ఒక ఉద్యమ చక్కగా నడిపించే వాళ్ళు మీరే ఉంటారు. గొప్పగా ఆర్థికమైనటువంటి బలాన్ని సేకరించేది మీ విద్యార్థులే, కాబట్టి జాగ్రత్త. ఆరోగ్యం పట్ల తలనొప్పి ఎక్కువ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. మార్చి 9, 16 మధ్యలో కాస్త ఆరోగ్య పట్ల చాలా జాగ్రత్త పడాలి. అవసరమైతే ఒక డాక్టర్ని సంప్రదించి ఒక పరీక్ష చేసుకోవడం మంచిది. మంచిగా టోటల్ బాడీ చెకప్ చేసుకుంటే మంచిది.
ఆందోళన బాగా పెరుగుతుంది, ఒక యాంగ్జైటీ పెరుగుతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్త. ఈ నరాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పొత్తి కడుపులో నుంచి అసలు మూత్రనాళాల దగ్గర మంటగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. అధిక వేడి కూడా వస్తుంది కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి. మీరు చేయవలసినటువంటి ఒక ఫలితం ఏమంటే చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. మీ ఇంటి ముందర పెట్టండి, లేదా మీ వ్యాపార స్థలంలో పెట్టండి, లేదా ఎక్కడైనా సమాజ సేవగా కూడా పెట్టండి. మసాలా ఐటమ్స్ కాస్త తక్కువగా తినండి. పొద్దున్న లేచి సూర్యోదయాత్ పూర్వం లేచి సూర్యుడు ఉదయిస్తూ ఉండగా బాలార్క, ఆ బాలార్కుడి దగ్గర నిలబడి ఆ చెమట వచ్చేటట్టుగా ఆ యొక్క సూర్య నమస్కారాలు 12 ఫ్లెక్స్లను చేయండి. మీరు చేయవలసినటువంటి పరిహారాలు ఏం చెప్పంటే ఓం బుధాయ నమః అని 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు ఆలయాలు దర్శనం చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణాన్ని వినండి, లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేయేంత టైం లేదు. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరాని నేను 3 సార్లు చెప్పండి. రాజా రామచంద్రస్వామి వారికి అనుగ్రహం పొందండి. మీ ఇష్ట దైవాన్ని ప్రార్థన చేయండి. మీ యొక్క దేవాలయంలో వెళ్ళి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నువ్వుల నూనెతో దేవాలయంలో వెలిగించండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. పచ్చని వస్తువులు దానం ఇవ్వండి. ఆకుకూరలు అవన్నీ కూడా ఆవులకి వాటికన్నిటికీ దానం పెట్టండి. అదృష్ట సంఖ్య 5 మరియు 3. అదృష్ట రోజు బుధవారం. అదృష్ట రంగు గ్రీన్, పచ్చ, చాలా బాగా వస్తుంది. అదృష్ట దిక్కు మీకు ఉత్తర దిక్కుగా చాలా ప్రయాణం వస్తుంది. మిథున రాశి వారికి మార్చి 26 మనసు మీద గెలిస్తే ప్రపంచం మీరే గెలుస్తారు. మీరు ఆలోచించి మాట్లాడితే మీ యొక్క నియంత్రణలో ఉంటారు. మీరు కోపంతో స్పందిస్తే మీరు నష్టపోతారు. బాగా గుర్తుపెట్టుకుని ఈ నెల ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపుగా నేను మీకు ఒక మాట చెప్తున్నాను. మీ లోపాలు ఉన్న నిజమైన శక్తిని గుర్తించండి. బుధుని కృప మీకు జ్ఞానం పెరుగుతుంది. మీ నిర్ణయం మీ భవిష్యత్తుకు ఒక పూలబాటగా మారుతుంది. వీటన్నిటికీ ఒక పరిహార తత్వంగా అసలు ఇది ఎవరు చేయాలి? అసలు గోచారాన్ని బట్టే కదా చేస్తాం. కానీ మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇవన్నీ నేను చేయాలా? నా రాశికి ఇది వర్తిస్తుందా? నా లగ్నానికి ఇది వర్తిస్తుందా? లేకపోతే నేను పుట్టిన సమయానికి ఇవన్నీ వర్తిస్తుందా లేదా అని ఒక మిలీనియం క్వశ్చన్ మీలో ఉంది. దానికి ఉపశమనంగా మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ మాకు వాట్సాప్ ద్వారా లేదా కాల్ చేసైనా చెప్పండి. మా టీం మీకు తీసుకుంటారు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలతో కూడినటువంటి అన్ని విధాలుగా మీకు మేము మా అపాయింట్మెంట్ కూడా మీరు ఫిక్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒకటి, ఇది చేసుకోవడం వల్ల ఒక ట్యూనింగ్ అవుతారు. మీరు ఈ దారిలో పోతుండగా మనకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కరెక్షన్ మాత్రమే ఇది. మాకు కనబడుతుంది కదా, మా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకి కాల్ చేయండి. చక్కగా మీ యొక్క గ్రహశాంతులు విషయాలు, మీ యొక్క జీవితకాలం ఎలా ఉంది తెలుసుకోవడానికి ఒక మంచి మాధ్యమం ఇది. విజయవస్తు. ఇంకా అదేవిధంగా ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి శీఘ్ర ఫలితాన్ని ఇచ్చే ఒక అపురూపమైనటువంటి ఒక వస్తువుని మనము తీసుకొస్తున్నాం మన మాధ్యమం ద్వారా. అదే కరుంగాళి మాల అంటారు. ఈ కరుంగాళి మాల వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కువ శాతం ఉంటుంది. ఈ మాల 150 సంవత్సరాల తర్వాత ఒక స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది పూర్వీకులు రాజుల కాలంలో నుంచి ఉపయోగించేవాళ్ళు. పడవలో కూడా దీన్ని ఎక్కువ శాతం వాడేవాళ్ళు. ప్రతి ఇంటికి గడపగాను మంచాలుగాను పెద్ద పెద్ద సంపన్నులు వాడినటువంటి చరిత్ర ఉంది. దీన్ని వేసుకోవడం వల్ల ఆరోగ్యం ఉంటుందని వాళ్ళు దాన్ని నమ్మారు, దాన్ని వాడారు. ఇప్పుడు జనరేషన్లో చాలామంది సెలబ్రిటీస్ అంతా కూడా దీన్ని గుర్తించారు. దాన్ని గుర్తించి ఆ మాలను పొందుతున్నారు. ఈ మాల ఇది ఒక వస్తువు మాత్రమే, లైక్ ఫోన్. ఈ ఫోన్ కంపెనీ వాడు అమ్మాడు. మరి ఫోన్ అమ్మితే మాత్రం ఫోన్ నడిచిపోతుందా? కాదట. ఆ ఫోన్కి ఏం చేయాలి? వెనక ఒక ఛార్జర్ అనే ఒక ఛార్జర్ని పెట్టి దానికి పవర్ ఎక్కిస్తేనే దానికి పవర్ వస్తుంది. అలాంటి మాలను మన యొక్క అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం జీవకోణ తిరుపతిలో ఒక 48 రోజులు పూజ చేశాం మనం. పూజ చేసి ఒక చండీ సుదర్శన హోమాదులంతా కూడా చేసి సుబ్రహ్మణ్య భుజంగంతో సంపుటి చేసి ల్యాబ్ టెస్ట్ చేసి మరీ మనం అందిస్తున్నాం ఈ యొక్క మాలను. దీన్ని కొంతమంది మాధ్యమాల ద్వారా మన యొక్క వీడియోని వేసుకొని డూప్లికేట్స్ అమ్మడం మొదలుపెట్టేశారు. ఎక్కడ దొరుకుతుందో తెలియదు, ఏ రకంగా దొరుకుతుందో తెలియదు. తుమ్మ చెక్కకు పెయింట్ వేసేసుకొని గురుగారు మీ వీడియో చూసి మేము కొనేసాం, నష్టపోయాం. మేము ఎక్కడ కూడా ఆన్లైన్లో అమ్మము.
ఇది ఆధ్యాత్మికమైనటువంటి వస్తువు. మీకు కావాలి అని అంటే ఫస్ట్ మాతో ఫోన్లో మాట్లాడిన తర్వాతే మీకు మాల ఇస్తాం. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుని నష్టపోతే మన సంస్థ ఏ విధమైనటువంటి బాధ్యత వహించదు. ఎందుకంటే అది చాలామంది డూప్లికేట్ ద్వారా అమ్మేస్తున్నారు, అది తప్పు. అతి చీప్లో దొరుకుతుంది, 1+1 ఇస్తున్నారు. అవన్నీ ఇస్తే ఏ రకంగా ఇవ్వగలరు? ఇన్ని పూజలు, పునస్కారాదులు, హోమాదులు అన్నీ చేసి ల్యాబ్ టెస్ట్ చేసి ఒక మాలకు ల్యాబ్ టెస్ట్ చేయాలంటే 300 రూపాయలు అవుతుంది. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి మాలను మన సంస్థ మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తాం. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే మీకు పంపుతామే కానీ వితౌట్ ఫోన్ కాల్ ఒక్క మాల కూడా ఎవరికైనా పంపబడదు. అలా పంపబడింది అని అంటే అది డూప్లికేట్, గుర్తుపెట్టుకోండి. అలా దీన్ని ధరించడం వల్ల వచ్చే లాభం ఏంటి అని అంటే ఫస్ట్ ఆరోగ్యం బాగుంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యం బాగుంటుంది. ఏ విధమైనటువంటి గ్రహ దోషాలున్నా కూడా తొలగిపోతుంది. ఇవి రెండు పోతే ఆటోమేటిక్గా ఐశ్వర్యం వచ్చేస్తుంది కదా, అదొకటి. తర్వాత వ్యాపార సంస్థల్లో ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం, జనంలో తిరిగే వాళ్ళు ఎక్కువ శాతం, చూడండి నేను ఇప్పుడు ఎలా మాల వేసుకున్నాను, పైన ఇలా మాల వేసుకొని పైన మాల వేసుకొని మాట్లాడుతున్నాను, లేదా సగమైన లోపల పెట్టి కొంత కనబడేట్టుగా వేసుకొని చూడండి, 100% మీరు ఫలితాన్ని పొందుతారు. అండ్ ఇది వేసుకొని ఏం చెయ్యకూడదు అని ఒకటి ఉంది. పడుకునేటప్పుడు ఖచ్చితంగా దీన్ని ఇప్పేయాలి. ఈ మాల ధరించి మధుమాంసాలు స్వీకరించరాదు, ఒకటి. ఇంకా మరణాలు ఉన్న చోటకి వెళ్ళకూడదు, అదొకటి చూసుకోండి. స్వామి మేము కులవృత్తి చేస్తుంటామండి, అవి చేయొచ్చు అంటే మీరు తీసుకోకూడదనే కానీ మీ కులవృత్తి చేయకూడదని ఎక్కడ చెప్పలేదు మాల వేసుకొని. కాబట్టి కులవృత్తిని ఖచ్చితంగా చేయవచ్చు, ఇదొకటి. తర్వాత దీన్ని పడుకునేటప్పుడు ఖచ్చితంగా ఎప్పి పెట్టేసాలి. మరి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. ఏంటి? ప్రతిరోజు ఈ మాలను ఇలా చేతిలో పెట్టుకొని మేము మీకు ఒక మంత్రం ఇస్తాం. ఆ మంత్రాన్ని ఇప్పుడు ఎలా చెప్పాను నేను, చార్జర్ ఎలాగో అలాగే ఈ మాలకి ఇలా పెట్టుకొని ప్రతిరోజు ఆ మంత్రాన్ని ఉపదేశపూర్వకంగా గురువుని మనసులో తలుచుకొని ఆ మంత్రాన్ని జపం చేసుకుంటూ చేస్తే ఈ మాలలో కూడా ఒక పవర్ పెరుగుతుంది. అప్పుడే మీ కోరికలు కూడా నెరవేరుతుంది. ఇది అద్భుతమైనటువంటి ఒక మాల. ఈ మాలను ధరించడం వల్ల, కరుంగాళి ధరించడం వల్ల సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం సంపూర్ణంగా పొందుతారు. ద్వాదశ రాశులందరికీ కూడా మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులకి ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేసుకుంటున్నాను. తిరుపతిలో అయ్యప్ప స్వామికి 18 అవతారముల దేవాలయాన్ని మనం నిర్మించాం. జీవకోణ అనే ఒక ప్రాంతంలో బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆధ్వర్యంలో మీరు తిరుపతికి వచ్చినప్పుడు, కుటుంబంతో వచ్చినప్పుడు తిరుమలకు ఎలా దర్శనం చేసుకుంటారు, తిరుపతిలో కపిలి తీర్థానికి దగ్గరలో జీవకోణ అనే ఒక ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాతమైనటువంటి 18 అవతారాల దేవాలయం ఉంది. వచ్చి దర్శనం చేసుకోండి. మీరు అందరూ క్షేమంగా ఉండాలని ఆ దేవాలయంలో ప్రతిరోజు ప్రార్థన చేస్తుంటాము. విజయోస్తు. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి. శరణమయ్యప్ప.